నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తానలంక బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఆవేదన ఆక్రందన ఇది. ఇటీవల జరిగిన సంఘటనలో స్కూల్ ఉపాధ్యాయుల ప్రమేయం ఏదీ లేదని, ఆయన ప్రిన్సిపల్ శారద మ్యాథ్స్ టీచర్లపై సస్పెండ్ వేయడంపై యావత్తు పాఠశాల విద్యార్థులు ముక్త కంఠంతో తప్పుబట్టారు. వీరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తమందరినీ సొంత బిడ్డలా చూసుకుంటున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం. బాలికల ధర్నాకు తల్లిదండ్రుల కమిటీ సంఘీభావం తెలిపింది. నా పేరు టీ నీరజ. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ మేడం ఏ తప్పు లేకుండా తీసుకువెళ్లారు. మా ప్రిన్సిపల్ మేడం మాకు కావాలి. వాళ్ళకి పోయిన ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావాలి. ఆవిడ సస్పెన్షన్ రద్దు చేయాలి. మా మేడం మాకు కావాలి. ఇక్కడ జరిగింది ఒకటి, న్యూస్ లో వేస్తుంది ఒకటి. అది క్లారిటీగా న్యూస్ లో వేయాలి. ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది, ఆ అమ్మాయి తప్పు లేకుండా న్యూస్ లో వేశారు. ఆ అమ్మాయి తప్పును చూపించండి. ప్రిన్సిపల్ మీద ఏ తప్పు లేదు. మేడం ని మళ్ళీ మాకు తిరిగి రప్పించాలి. మాకు కావాలి. ఈ విషయం కలెక్టర్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కిందకి దిగి రావాలి. క్లాస్ టీచర్ లోవకుమారి మేడం, మ్యాథ్స్ మేడం, ఆవిడ ఉద్యోగం పోయింది. ఆవిడ కూడా తిరిగి ఉద్యోగం రప్పించాలి. ఎవరో నిన్న మొన్న రాజకీయ వ్యక్తి వచ్చి వ్యభిచారం చేస్తున్నారు పిల్లలతో టీచర్స్ అంటున్నారు. ఆ పాయింట్ మీరు గుర్తు చేసుకుని మాకున్న ప్రతి ఒక్క టీచర్ కి పేరు పేరు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు చూస్తున్నారా మా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నామో? ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం కాదండి. ఇక్కడికి వచ్చి ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాలనుకుంటే చేయండి. అంతేగాని వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసిందని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరిగింది ఒకటైతే న్యూస్ లో టెలికాస్ట్ అయ్యేది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటైతే మాట్లాడుకునేది వచ్చి ఒకటి. ఇక్కడికి వచ్చి మీ రాజకీయాలు పిల్లల మీద రుద్దకండి. ఏ విధంగా చెప్తున్నామంటే, మేడం ఆల్రెడీ ఒక అతను వచ్చి తీసుకెళ్తాను నేను పంపను అన్నారు. కానీ ఆ అమ్మాయి చాలా విధాలుగా ప్రయత్నించింది. మా పిన్ని, మా అమ్మమ్మ అని ఎంతమందితో మాట్లాడిపించిన మేడం పంపను అన్నారు. మేడం వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తుంటే అమ్మాయి ముందే పకడ్బందీగా వాళ్ళ డాడీ ఫోన్ లో మేడం నెంబర్ బ్లాక్ చేసిందండి. అందువల్లనే ఆ మేడం కాంటాక్ట్ వాళ్ళ డాడీకి కలవలేదు. ఆ అమ్మాయి పర్మిషన్ అని చెప్పి వెళ్ళింది. ఎవరినో తీసుకొచ్చి అతను వాళ్ళ అత్త అని చెప్తే అప్పుడు మేడం పంపించారు. ఎందుకంటే వాళ్ళ డాడీ బయట ఉంటారు కర్ణాటకలో, వాళ్ళ మదర్ కువైట్ లో ఉంటారు. అందుకు వలన ఆ అమ్మాయిని వచ్చి వాళ్ళ అమ్మమ్మ తీసుకువెళ్తుంది. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తీసుకువెళ్తారు. అతను ఎవరి చేత ఫోన్ చేపించి ఇంకొక ఆవిడ తీసుకొచ్చి మా అత్త అని చెప్పారు. అప్పటికే మేడం పెట్టనన్నారు. వాళ్ళ డాడీ ఫోన్ కలలేదు. అందుకే ప్లాన్ చేసింది. అమ్మాయి మేడం నెంబరు వాళ్ళ డాడీ ఫోన్ లో బ్లాక్ చేసింది. బాధ్యతరాల అమ్మాయి కూడా ఉందండి. మెయిన్ అమ్మాయి